your face this afternoon. తండ్రి ఈ మధ్యాహ్నము మీ యొక్క సన్నిధి వెతుకుతూ వస్తున్నాము. And we thank you, Lord Jesus, you are in our midst. యేసు ప్రభువా, మీరు మా మధ్యలో ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. And Lord, it is so blessed to be at your feet. ప్రభువా, మీ పాదం చెంత ఇలా కూర్చోవడము ఎంతో ధన్యతగా భావిస్తూ వస్తున్నాము. Mary chose the good portion which would never be taken away from her. మరియా శ్రేష్టమైనది ఏర్పరచుకునింది, అది ఆమె ఎదురు నుండి ఎన్నటికీ తీసివేయబడదు. Lord, we also seek the same portion. ప్రభువా, అదే స్థలము మేము కూడా కోరుతున్నాం తండ్రి. Help us, Lord, to hear your voice. ప్రియ ప్రభువా, మీ స్వరం వింటకు దయచేసి మాకు సహాయపడండి. Help us, Lord, to glorify you. ప్రభువా, మిమ్మల్ని మహిమపరచుటకు సహాయపడండి. We seek the help of your Holy Spirit, మీ పరిశుద్ధాత్మ సహాయం కోరుతున్నాము. who leads us and guides us into all truth. ఆ పరిశుద్ధాత్ముడే మమ్మల్ని నడిపిస్తాడు, నడిపింపు ఇస్తాడు, సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపిస్తాడు. Thank you, Lord, for all whom thou hast brought. తండ్రి, ఎవరైనా తీసుకొచ్చారో వారందరి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you, Lord, for your plan and purpose you will accomplish in our lives. ప్రభువా, మీ యొక్క ఉద్దేశములు, మీ యొక్క తలంపులు, మా సంకల్పములు మా జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. For you said, I know the thoughts which I think towards you. ప్రభువా, మీరన్నారు, మిమ్మల్ని గూర్చిన నా తలంపులు నేను ఎరుగుదును. Thoughts of peace and not of evil. అవి సమాధానకరమైన తలంపులే గాని అవి కీడు విషయమైన తలంపులు కాదని చెప్పారు. To give you an expected end. మీరు నిరీక్షించే ఆ యొక్క శ్రేష్టమైన నిరీక్షణ మీకు అనుగ్రహిస్తానని చెప్పారు. And so we seek your face, Master. కాబట్టి ప్రియ తండ్రి, మీ సన్నిధి వెతుకుతూ వస్తున్నాము. And ask this prayer with thanksgiving in the most high name of our beloved Lord and our Savior Jesus Christ. వందనాలు చెల్లిస్తూ ఉన్నతంగా హెచ్చించబడిన మా ప్రభు, మా రక్షకుడు యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Amen. My name is Deepak Jariwala. నా పేరంటే సహోదరుని పేరు దీపక్ జరీవాలా. And I come from a Gujarati Hindu background. గుజరాతీలో హైందవ కుటుంబంలో నేను రక్షణ పొందినాను. I was born and brought up in the city of Bombay. బొంబాయి పట్టణంలో జన్మించాను, అక్కడే పెంచబడ్డాను. And we were a small family, my parents and just one elder sister. మేము చిన్న కుటుంబము, అంటే మా నాన్న, అమ్మ, తర్వాత నేను, నాకు ఒక అక్క ఉంది. We are more or less of a middle class family. మేము దాదాపుగా మధ్య తరగతి చెందిన వారము. My mother was very religious. మా అమ్మ చాలా మతాసక్తి గల స్త్రీ. And from childhood she taught us the way of worship as she used to do. బాల్య దశ నుండి మాకు నేర్పించేది, అంటే ఈ పూజలు, ఈ పునస్కారాలు ఎలా చేయాలో అవన్నీ మాకు నేర్పిస్తూ ఉండేది. And so I had no doubt in the existence of God. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే విషయానికి వచ్చి నేనేమాత్రం ఎప్పుడు సందేహించలేదు. But I used to worship all the things which were told to me. కానీ మా అమ్మ మాకేమైతే నేర్పించిందో అవన్నీ కూడా నేను ఆరాధిస్తూ, నేను పూజిస్తూ అలా జీవిస్తూ ఉండేవాడిని. In our house there was a small temple. ఆ ఇంటిలోనే ఒక చిన్న ఆలయం కూడా ఉండింది, made in an almirah. అల్మేరాలో చేయబడింది. And there were lots of gods and goddesses. తర్వాత ఎన్నో దేవతలు, దేవుళ్ళు ఆ యొక్క అల్మేరాలో ఉంచారు. And as my mother taught me, before going to bed and after taking a bath, I used to light a lamp there. ఇంకా మా అమ్మ నాకు నేర్పించినట్లుగా ఉదయకాలం స్నానం చేసుకోగానే వెంటనే దీపం అంటించేవాడిని. తర్వాత పడకకు వెళ్ళక మునుపు కూడా మరలా పూజ చేసేవాడిని. And as I grew up, నేను ఆ విధంగా ఎదుగుతున్నప్పుడు a strange thing started happening to me. నాలో వింతైన విషయాలు జరగడం ఆరంభించాయి. Whenever I would close my eyes and pray to those gods, నేను ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకొని ఈ విగ్రహాల ముందు నిలబడి ప్రార్థన చేసేప్పుడు within me I would feel that the real God is watching me. నా లోపట నిజమైన దేవుడు చూస్తున్నాడు అనే స్పర్శ నాకు కలిగేది. And he can see all what is within me. తర్వాత నాలో ఏమేమి జరుగుతుందో అవన్నీ కూడా ఆ నిజమైన దేవుడు చూస్తున్నాడు అనే స్పర్శ కలిగేది. And my sins used to flash in my mind. తర్వాత నేను ఈ విధంగా కళ్ళు మూసుకొని పూజ చేస్తున్నప్పుడు నేను చేసిన పాపాలన్నీ కూడా నా కళ్ళ ముందుకు వచ్చేది. And I would feel very guilty. అప్పుడు నాకు అయ్యో నేను ఎంతవన్నీ చేశాను కదా, ఎంత దుష్టుణ్ణి అనే ఆ భావన కలిగేది. And I was quite a acceptable child in my family. నేను మా ఇంట్లో నన్ను అందరూ చాలా ప్రేమిస్తారు, చాలా గౌరవం చేస్తారు. I was very good in my studies. నేను చదువులో చాలా చక్కగా చదివేవాడిని. I was quite hard working. తర్వాత చాలా కష్టపడి పనిచేసేవాడిని. I never smoked or drank. తర్వాత నాకు చెడు అలవాట్లు, ఈ పొగ త్రాగడం గానీ లేకపోతే ఈ యొక్క వేవేరు పానీయాలు త్రాగడం గానీ అలాంటి అలవాటు లేదు. Well, that didn't make me better or worse. అయినా కూడా పొగ త్రాగినంత మాత్రాన నేను మంచివాడిని గానీ లేకపోతే చాలా చెడ్డవాడిని గానీ నేను అలా ఏం కాలేదు.
But what I'm saying is there were no major external sins in me. కానీ అంటే లోకంలో ప్రజలు చెప్పుకునే ఘోరమైన పాపములు అలాంటివి నాకేం అలవాటు లేదు. But still there was a deep conviction within me that God knows my sins. కానీ నా హృదయాంతరంగంలో నాకు ఒక ప్రగాఢమైన స్పర్శ ఉండేది. ఏంటంటే నేను ఆలోచించే ఆలోచన పాపములు, తర్వాత నేను చేసే పాపములు పరిశుద్ధమైన దేవుడు చూస్తున్నాడు అనే స్పర్శ నాకు ఉండేది. And so from class 9th onwards a struggle started within me. కాబట్టి 9వ తరగతి నుండి ఈ పోరాటము నాలో ఆరంభమైంది. That I should become holy from inside. నేను అంతరంగంలో మొదట పరిశుద్ధంగా కావాలి అనే వాంఛ కలిగింది. I should be pure from within. నేను అంతరంగం నుండి పవిత్రంగా ఉండాలి. And I tried very hard. నేను చాలా కష్టపడి పనిచేశాను. I gave up many things. తర్వాత ఎన్నో విషయాలు విడిచిపెట్టేశాను. But it didn't improve me. అయినను నా జీవితంలో ఏం మెరుగుపడలేదు. Because I realized that the evil is within me, not outside. ఎందుకంటే నేను ఏం గుర్తించానంటే ఆ చెడుగు లేకపోతే ఆ యొక్క పాపం అనేది నా లోపట ఉంది, అది బయట లేదు అనే గ్రహింపు స్పర్శ అప్పుడే బాల్యదశలోనే కలిగింది. And then my 10th, 11th, 12th went on in this struggle. తర్వాత ఈ పోరాటంలోనే 10వ తరగతి, తర్వాత 11వ తరగతి, 12వ తరగతి అలాగే చదువుకుంటూ పైకి వెళ్ళాను. To get an admission in IIT Bombay was my dream. బాంబేలో ఐఐటిలో చేరాలి అని నాకు చాలా ఆశ ఉండేది. And I started working hard right from my beginning of my 11th. నేను 11వ తరగతి చదివేటప్పుడే ఈ ఐఐటి కొరకు మనసులో ఉంచుకొని దాని కొరకై చాలా కష్టపడి దివారాత్రములు ఎంతో ప్రయత్నం చేసేవాడిని. And within me I thought, since I am religious also, God will give it to me. నేను అనుకున్నాను, నేను చాలా పూజలు చేస్తాను కదా, కాబట్టి దేవుడు నాకు తప్పక ఐఐటిలో సీట్ ఇస్తాడు అనుకున్నాను. Around that time a friend of mine invited me to go to a Roman Catholic church. ఆ సమయంలో ఒక స్నేహితుడు నన్ను రోమన్ కేథలిక్ చర్చ్ కు రమ్మని ఆహ్వానించాడు. It's one of the, you could say, biggest church in Bombay. Call it St. Michael's in Mahim. బొంబాయి పట్టణంలో చాలా పెద్ద చర్చ్ అది. కాబట్టి సెయింట్ మైకల్స్ అండ్ మహిమ్ అని ఆ యొక్క స్థలంలో ఆ యొక్క చర్చ్ ఉంది. And I said, what's the need of going to a church? నేను చర్చ్ కు పోతే ఏం ప్రయోజనం అనుకున్నాను. He said, no, you come. If you attend 9 Wednesdays, Mary will give you whatever you want. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, లేదు మీరు 9 బుధవారాలు రండి, 9 బుధవారాలు వస్తే మేరీ మాత నీ మనసులో ఏమనుకుంటుందో అది నీకు ఇచ్చేస్తుంది అని చెప్పారు. So I would always be attracted by such offers. కాబట్టి అలాంటివి ఎవరైనా ఇస్తారు అనుకుంటే, ఏ బాబా గాని లేకపోతే ఎవరైనా పిలిస్తే ఇస్తారంటే నేను ఆ బాబా దగ్గరికి లేకపోతే ఆ మాత దగ్గరికి పోయేవాడిని. Earlier another friend said there is a Sai Baba, one who gets the Sai Baba Atma, and if you go to him he will heal your asthma. I used to have a lot of asthma attacks. తర్వాత ఇంకొకరు వచ్చి చెప్పారు, నువ్వు సాయిబాబా దగ్గర పోతే ఆస్మా ఉంది కదా, అది పోతుంది, నువ్వు బాగైపోతావు అని చెప్పారు. He used to heal people's diseases, ప్రజల యొక్క రోగాలు స్వస్థపరుస్తాడు, solve business problems, తర్వాత వ్యాపారంలో సమస్యలు ఉంటే తొలగించేస్తాడు, mothers who had no children would get children, తర్వాత పిల్లలు లేని తల్లులకు పిల్లలను ఇస్తాడు. but he could not heal me. కానీ నాకైతే ఆ స్వస్థత కలగలేదు. Because God had a plan for me. ఎందుకంటే దేవుడు నా కొరకై ప్రణాళిక కలిగి ఉన్నాడు. Anyway, coming back to the church, ఇప్పుడు ఇంకా ఈ యొక్క రోమన్ కేథలిక్ చర్చ్ కు వచ్చినప్పుడు, when I went to the church, it was very impressive. నేను ఆ చర్చ్ కి పోయినప్పుడు నిజంగా చాలా ఆసక్తికరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. I could go inside with my shoes. నేను నా షూస్ తోటి చక్కగా నడుచుకుని వెళ్ళిపోయాను. Very neat and clean. తర్వాత ఎంతో చక్కగా రమ్యంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంది. Half an hour service. తర్వాత అరగంట సేపే పూర్తి కార్యక్రమము. Priest would come and say some good things. తర్వాత ప్రీస్ట్ గా ఆ యొక్క యాజకుడు వస్తాడు, కొన్ని మంచి మాటలు చెప్పేస్తాడు. And I said, this is nice. నేను అనుకున్నాను, ఇది బాగుంది కదా అనుకున్నాను. I will start attending. కాబట్టి అక్కడ వెళ్ళడం ఆరంభించాను. I didn't want anything specific from Mary. నేను మేరీ మాత నుండి ఏదో ప్రత్యేకమైనది కావాలని నాకు ఆశ ఏం లేదు. But I felt attracted. కానీ నేను వారి యొక్క క్రమము చేత, ఆ పవిత్రత, ఆ పరిశుభ్రత చేత ఆకర్షించబడ్డాను. They had a small booklet. అక్కడ చిన్న పుస్తకం ఉంది, which said, Mary, keep me away from the bad books and bad films and seductions of the world and evil companions. ఆ పుస్తకంలో ఏం రాయబడిందంటే, ఓ మరియా, దయచేసి చెడు స్నేహం నుండి, చెడ్డ పుస్తకాల నుండి, చెడ్డ అలవాట్ల నుండి, లోకంలో ఉన్న చెడ్డ వాటి నుండి దయచేసి నన్ను రక్షించు అని ఆ యొక్క చిన్న పుస్తకం ఉంది. So one thing I realized, that there are certain things wrong in the sight of God. కాబట్టి నేను ఏం గుర్తించానంటే, దేవుని దృష్టిలో కొన్ని తప్పు, చెడ్డవి అవి ఈ లోకంలో ఉన్నాయి అని గుర్తించాను. But still my quest to become pure from inside was not over. కానీ అంతరంగంలో నుండి నేను పవిత్రంగా కావాలి అనే ఆ వాంఛ అది ఇంకా నెరవేర్చబడలేదు. There also I used to worship the idols of Jesus and Mary, offer candles. అక్కడ కూడా ఆ యొక్క చర్చ్ లో కూడా మేరీ మాత విగ్రహాలు, తర్వాత యేసు ప్రభు విగ్రహాలు, తర్వాత ఆ యొక్క క్రొవ్వొత్తులు వెలిగించి అలాంటివి నేను కూడా చేశాను. And they just said, you can attend 9 Wednesdays, that's
No, you'll get whatever you want. వాళ్ళు అన్నారు 9 బుధవారాలు రండి, అప్పుడు మీ మనసులో మీరు ఏమనుకుంటే అది కలుగుతుంది అని చెప్పారు. So I attended 104 Wednesdays at a stretch. కాబట్టి ఒకటేసారి 104 బుధవారాలు వెళ్ళారండి. Only one I missed because I had a nasal operation. ఒక్కసారి మాత్రం తప్పించుకున్నాను, ఎందుకంటే ఒక్కసారి మాత్రం పోలేదు, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయింది. And because, 52 weeks in 1 year, చూడండి 52 వారాలు ఒక సంవత్సరంలో 52 వారాలు కదా, 52 Sundays in 1 year, I attended continuously for 2 years. కాబట్టి 52 వారాలు అంటే ఒక సంవత్సరము, అలాగో 104 వారాలు అంటే 2 సంవత్సరాలు వెళ్ళాను. Then that results came of 12th. తర్వాత 12వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. I got a very good result in the board exam. బోర్డ్ ఎగ్జామ్ లో చక్కని ఫలితం కలిగింది. I was in the merit list also. నేను మెరిట్ లిస్ట్ లో ఉన్నాను. And my photo came in the papers. తర్వాత వార్తాపత్రికల్లో సహోదరుని యొక్క ఫోటో ముద్రించారు. But my dream was IIT. ఆయనను నా గురి అంతా ఏంటిదంటే ఐఐటిలో చేరాలి. And I did not get IIT. ఆయనను ఐఐటి దొరకలేదు నాకు. And all dreams shattered. నా యొక్క కలంతా కూడా పూర్తిగా పటాపంచలు అయిపోయింది. I said, so much I did for God. నేను అన్నాను, దేవునికి ఇంత చేశాను నేను. I left tea for 1 year. Tea. నేను left drinking tea. ఒక సంవత్సరం టీ తాగుతూ కూడా ఒకవేళ పాపమేమో అని భయపడి టీ కూడా తాగలేదు. I stopped watching TV for 2 years. తర్వాత 2 సంవత్సరాలు టీవీ అసలు దగ్గరికి పోలేదు. And I never had such any, major external bad habits. ఇంకా చెడ్డ అలవాట్లు త్రాగడము అలాంటివి అయితే అసలు లేవు నాకు. What did God give me? కాబట్టి నేను ఇంత మంచోన్ని దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అనుకున్నాను. But around that time, I got a letter from University of Roorkee. కానీ అదే సమయంలో రూర్కీ అనే ఈ యొక్క స్థలంలో నుండి ఐఐటి నుండి నాకు ఒక ఉత్తరం వచ్చింది. That time it was not IIT. అప్పుడు ఐఐటి లేదు, అప్పటికి ఇంకా అది ఐఐటి కాలేదు. And Roorkee also I appeared because one of my friends said, Deepak, anybody who appears for IIT also appears for Roorkee. కాబట్టి నా స్నేహితుడు అన్నాడు, బాంబేలో ఐఐటిలో ఎవరైతే రాస్తారో వారు రూర్కీలో కూడా రాయొచ్చు అని చెప్పారు. I said, where is Roorkee? I've never heard of it also. Which village? నేను అన్నాను, మీలాగా రూర్కీ అసలు ఎక్కడ ఉంది, ఏ స్థలంలో ఉంది, అసలు నేను ఎప్పుడు నేను వినలేదు అన్నాను. People who are from Bombay think Bombay is everything. ఎందుకంటే బొంబాయిలో ఉన్న వారంతా కూడా ఏమనుకుంటారంటే ప్రపంచం అంతా బొంబాయి అనుకుంటారు. Outside Bombay are all villagers. ఇంకా బొంబాయి బయట ఉన్న వాళ్ళంతా ఊరోళ్ళు ఉట్టి గ్రామస్తులు అనుకుంటారు. But he was a close friend of mine, so I went with him to Pune. There was no center also in Bombay. I wrote that exam. అయితే నాకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు కాబట్టి నేను ఆయనతో పాటు పూణేకి వెళ్ళాను, అక్కడ ఆ పరీక్ష రాశాను. Now I only wanted electronics engineering. నాకు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కావాలి. So they gave me chemical. The letter said chemical. వాళ్ళు ఆ ఉత్తరం ఏం పంపించారంటే కెమికల్ ఇంజనీరింగ్ నీకు దొరుకుతుంది అని చెప్పారు. And BITS Pilani was giving me electrical and electronics. బిట్స్ పిలాని వారేమో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సీట్ ఇస్తా అన్నారు. But they were not very sure. They said, we'll give you mechanical, later on we'll shift you. దాని తర్వాత వాళ్ళు అన్నారు, మొదట అయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఇస్తాం, దాని తర్వాత చూస్తే ఒకవేళ దొరికితే దాంట్లో మిమ్మల్ని నెట్టేస్తాం అని But చెప్పారు. by the time another letter came saying, your name has been pushed for electronics in Roorkee. దాని తర్వాత ఇంకో ఉత్తరం వచ్చింది, రూర్కీలో మీ యొక్క పేరు ఎలక్ట్రానిక్స్ లోకి సీట్ లోకి మిమ్మల్ని చేర్చాము, మీకు ఆ సీట్ ఇస్తున్నాం, రండి అని చెప్పారు. Because I found it a bit humiliating to go to any ordinary college. ఎందుకంటే ఒక చిన్న కాలేజ్ పోవాలంటే నా సిగ్గంత పోతుంది, ఇంకా ఏమి ఇజ్జత్ ఉంటుంది, ఈ సిగ్గంత పోతుంది, కాబట్టి చిన్న చిన్న కాలేజీలో పోవాలనుకున్నాను నేను. So then with a lot of sorrow and tears, కాబట్టి చాలా దుఃఖంతో కన్నీళ్లతో my mummy, my sister wept a lot. మా అమ్మ మా అక్క చాలా ఏడ్చారు. And on 16 July 86 I started for Roorkee. అయితే జూలై 16 తేదీ నేను రూర్కీకి ప్రయాణం ఆరంభించాను. And I took admission. నేను అడ్మిషన్లు తీసుకున్నాను. And my engineering started. ఇంకా నా ఇంజనీరింగ్ చదువు ఆరంభమైంది. But my dream was still IIT. కానీ నా యొక్క గురి అంతా ఉద్దేశం అంతా కూడా ఏంటిదంటే ఐఐటిలో చేరాలి. So I again was preparing for IIT. కాబట్టి మరలా ఐఐటి కొరకే సిద్ధపడుతున్నాను. I would sleep for 10 minutes at night. రాత్రి జాగ్రత్తగా వినండి, 10 నిమిషాలే పడుకునేవాడిని. Get up in 10 minutes and start studying. తర్వాత 10 నిమిషాలు పడుకున్న తర్వాత వెంటనే లేచి మరలా చదువు ఆరంభించేవాడిని. So in the meanwhile what happened was that I wanted to go to a church. కాబట్టి మధ్యలో నాకు ఒక తలంపు వచ్చింది, ఎందుకంటే చర్చికి వెళ్ళాలి, ఇక్కడ చర్చ్ ఎక్కడైనా ఉందా అని అనుకున్నాను. So I was looking for a Navina service, 9 Wednesday service in Roorkee. కాబట్టి రూర్కీలో ఎక్కడైనా 9 బుధవారాల సంఘం ఉందా, చర్చ్ ఉందా, ఆ 9 బుధవారాలు నేను అటెండ్ అవుతా అనుకున్నాను. Temple I found. ఆలయం, హిందూ ఆలయం దొరికింది. But church I was not able to find. కానీ చర్చ్ అక్కడ దొరకలేదు. So in the first month is the ragging period. కాబట్టి మొదటి ఆ యొక్క కళాశాలలో చేరగానే ర్యాగింగ్ చేస్తారు కదా, అంటే ఎగతాళి చేసి కొత్తగా వచ్చిన వారిని అపహసించి సినిమా పాటలు పాడు, డాన్స్ అంటుంటారు కదా. So once when one of my senior, his name was Tilta Singh. నా సీనియర్ టెల్టా సింగ్ అని ఒక వ్యక్తి, he was a Sardarji. ఆయన సర్దార్జీ. In his turban was a small one. ఆయన చిన్న టర్బన్ పెట్టుకున్నాడు. It used to be tilted. అది కొంచెం వంగి ఉంది. So people called him Tilta Singh.
కాబట్టి కళాశాలలో వారు ఏమనేవారంటే అది కొంచెం వంగి ఉంది కాబట్టి టిల్టా సింగ్ అని పేరు పెట్టారు. So I was walking with Tilta Singh, కాబట్టి నేను టిల్టా సింగ్ తో నడుచుకుంటూ పోతున్నాను. and there was a church in the campus, 150-year-old British church in the campus. ఆ క్యాంపస్ లోనే రూర్కీ క్యాంపస్ లో 150 సంవత్సరాల చర్చ్ బ్రిటిష్ వారు అప్పుడు నిర్మించారు. అక్కడ ఒక చర్చ్ ఉంది. So I asked him, sir, when does this church open? నేను వెళ్ళి అడిగాను, అయ్యా అని అన్నాను, అయ్యా ఈ చర్చ్ ఎప్పుడు తెరుస్తారన్నాను. Previously I asked another senior. ఇంకోసారి దానికి ముందు ఇంకొక సీనియర్ అడిగాను. He said, don't go there, that's a haunted place. అప్పుడు వాళ్ళు అన్నారు, అక్కడికి పోవద్దు, అంత దయ్యాలుంటాయి లోపల అన్నారు. So because it was old and nobody was taking care of it. చాలా పాతగా అయిపోయింది, ఎవరు దాన్ని తెరవడం లేదు, ఎవరు లోపలికి పోవడం లేదు. But Tilta said it opens 9 o'clock in the morning Sunday. కానీ టిల్టా సింగ్ ఏమనంటే ఆదివారం 9 గంటలకు తెరుస్తారని చెప్పాడు. And so I went after the ragging period, the very first Sunday I went there. కాబట్టి ఆ ర్యాగింగ్ పీరియడ్ అయిపోగానే మొదటి ఆదివారం నేను ఆ చర్చ్ లోకి వెళ్ళాను. And I found it was a student group. అది విద్యార్థుల సమావేశము. They had a song book. వారి చేతిలో పాటల పుస్తకాలు ఉన్నాయి. They had a big book. తర్వాత ఈ పెద్ద పుస్తకం కూడా వాళ్ళ చేతిలో ఉంది. Which by the grace of God I have now. దేవుని కృప చేత ఇప్పుడు నా చేతిలో కూడా ఉంది. So I sat behind, I opened the pages of the song book. నేను వెనక కూర్చున్నాను, ఆ పాటల పుస్తకం నాకు కూడా ఇచ్చారు. ఆ పాటల పుస్తకం తెరిచి చూచాను. No Mary at all. అక్కడ మరియ బొమ్మనే లేదు. I said, do these fellows know what they are doing? నేను అన్నాను, అరే వీళ్ళు పిచ్చోళ్ళ, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు చర్చ్ లో అనుకున్నాను నేను. And after the meeting, కూడికి అయిపోయిన తర్వాత there were senior students in the campus. ఎందుకంటే క్యాంపస్ లో సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా. And I said, I want a Bible. నేను అన్నాను, దయచేసి నాకు బైబిల్ ఇస్తారా అని అడిగాను. They said, okay, you come next Sunday, we'll give you a Bible. ఆ విద్యార్థులు వాళ్ళు ఏమన్నారంటే, వచ్చే ఆదివారం రండి, మేము తప్పక బైబిల్ ఇస్తామని చెప్పారు. So I went the next Sunday. వచ్చే ఆదివారం వెంటనే వెళ్ళాను. They gave me an old Good News Bible with cartoons. ఆదివారం రాగానే పాత గుడ్ న్యూస్ బైబిల్ దాంట్లో కూడా బొమ్మలు ఉంటాయి చూడండి, ఆ గుడ్ న్యూస్ బైబిల్ ఇచ్చారు. So I started reading it. నేను దాన్ని చదవడం ఆరంభించాను. And then they said, see, if you want, you can come to Bible study on Wednesday 6 p.m. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, చూడండి మీరు ఒకవేళ ఇంకా బైబిల్ పఠించాలని కోరితే బుధవారం 6 గంటలకు కూడా మేము పఠిస్తాము, మీరు రండి అని చెప్పారు. So it struck me, Wednesday. కాబట్టి బుధవారం అనగానే అనుకున్నానా, ఇది బుధవారం 6 p.m. 6 గంటలకు Same time. అంటే బొంబాయిలో కూడా చర్చ్ లో 6 గంటలకి I must go. నేను అనుకున్నాను తప్పక పోవాలా. I would always be before time. కాబట్టి నేను సమయానికి ముందే వెళ్ళేవాడిని Till I was born again. నేను తిరిగి జన్మించేంత వరకు. But as I attended the Bible study, ఇంకా బైబిల్ స్టడీ నేను ఆ బైబిల్ పట్టడానికి వెళ్తుండగా they were studying the book of 1 Corinthians. మొదటి కొరింథీ పత్రిక వారు ధ్యానిస్తున్నారు. I think today also most people find it a difficult epistle to be understood. ఈ దినమున కూడా చాలా మందికి ఈ పత్రిక అర్థం చేయడం కష్టం అనుకుంటాను. So what would I understand? కాబట్టి మీకే పాతోలకే అర్థం కాకపోతే కృతంగా నాకేం అర్థం అవుతుంది? No, don't turn to it. కాబట్టి మీరు తెరవద్దు ఇప్పుడు. So they used to use one particular word. వారు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన మాటను ఉపయోగించేవారు. All those who are saved. రక్షణ పొందిన వారు అనే మాట మాట్లాడేవారు. And one needs to be saved. లేకపోతే ఇంకో మాట వాడేవారు, అదేంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అనుకుంటే అనేవాడు. This word saved started troubling me. కాబట్టి రక్షించబడుట, రక్షణ పొందుట అనేది నాలో కలవరం రేపింది. I knew what saved meant in English. చూడండి, రక్షణ అంటే ఇంగ్లీష్ లో సేవ్డ్ అంటే దాని అర్థం ఏంటో నాకు తెలుసు. But the way context they were using, అయితే వారు ఉపయోగించే ఆ యొక్క సందర్భం చూస్తే I was confused. నాకు చాలా కలవరమైంది. So it was on one Wednesday evening. అయితే ఒక బుధవారం సాయంత్రము, again a Wednesday, మరలా అది బుధవారము, 24th September 1986. 1986వ సంవత్సరం 24 సెప్టెంబర్ at 8 p.m. రాత్రి 8 గంటలకు. After the meeting, I asked a senior brother, కూడికి అయిపోయిన తర్వాత ఆ యొక్క పెద్ద సోదరుని అడిగాను, who was in my department only, in masters. ఆయన నా డిపార్ట్మెంట్ లోనే ఆయన మాస్టర్స్ చేస్తున్నారు. I asked him, Brother George, what does it mean to be saved? నేను అడిగాను, సోదరుడు జాన్, మీరు సోదరుడు జార్జ్, మీరు ఎప్పుడు కూడా రక్షణ పొందుట అనే మాట ఉపయోగిస్తుంటారు, అసలు నిజంగా అర్థం ఏంటి అని అడిగాను. He said, if you confess in God's presence you are a sinner, ఆయన ఏమన్నాడంటే, నువ్వు దేవుని సన్నిధిలో నీవు పాపివని ఒప్పుకుంటే, and if you believe that the Lord Jesus Christ died for you on the cross, యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకై శిలువ మీద చనిపోయాడని నువ్వు విశ్వసిస్తే, and that he rose again on the third day, మూడవ దినమున ఆయన తిరిగి లేచాడని నువ్వు విశ్వసిస్తే, and that he shed his blood for you, నీ కొరకై తన అమూల్యమైన రక్తం ధారపోసాడని విశ్వసిస్తే, and if you call him in your heart, నీవు నీ హృదయంలోకి యేసు ప్రభువును ఆహ్వానిస్తే, you will be saved. నువ్వు రక్షణ పొందుతావు. Now that was my answer since many years. ఇదే నా ఈ జవాబే ఎన్నో సంవత్సరాల నుండి దీని కొరకే నేను వెతుకుతున్నాను. I went to the church more religiously than any Catholic. నేను most of the Catholics.
I went more religiously to a church than ordinary Catholics. చూడండి, ఒక సామాన్య క్యాథలిక్ ఎంత భక్తితో వెళ్ళేవాడో దానికంటే ఇంకా అతి భక్తితో నేను వెళ్ళేవాడిని. But I never heard this statement. కానీ ఈ మాటలు ఈ సోదరుడు జార్జ్ చెప్పిన మాటలు ఎప్పుడు వినలేదు. It was so appealing to me. ఆ మాటలు నాకు ఎంతో వినసొంపుగా ఉన్నాయి. I wanted to do something at that time. అంటే ఆ సమయంలో ఏదో ఒకటి చేయాలి అనే వాంఛ ఉండింది. And he said, brother, if you want, we can pray right now. సోదరుడా, మీరు కావాలని కోరితే ఇప్పుడే మీకు ఒక ప్రార్థన చేస్తాం. We came on our knees. కాబట్టి మేము మోకరించాము. And I prayed behind him. ఆయన వెనక నేను పలికాను. And I tried to pray with all honesty. నేను యథార్థంగా చెప్పడం ఆరంభించాను. I wanted to remember every sin and say sorry to God నా for యొక్క it. పాపములు అన్ని జ్ఞాపకం చేసుకుని ప్రయత్నించాను. దేవుని సన్నిధిలో యేసువా వీటిని గురించి నిజంగా దుఃఖపడుతున్నానని చెప్పడానికి ప్రయత్నించాను. But the psalmist says, అయితే కీర్తన రచయిత అంటాడు, my sins are more than the hairs of my head. నా పాపములు, నా దోషములు నా తల వెంట్రుకలు మించి ఉన్నాయి అని కీర్తనలో రాయబడి ఉంది. And I had more hair than now. కాబట్టి ఇంకా ఇప్పుడున్న వెంట్రుకల కంటే అప్పుడు ఇంకెక్కువ ఉన్నాయి నాకు. But God knows the sincerity. I repented for my sins. అయితే దేవుడు మన యథార్థత చూస్తాడు. కాబట్టి నేను నా పాపల గురించి నిజంగా ప్రగాఢ సంతాపంతో నేను ఆ పాపలు ఒప్పుకున్నాను. And the blood of Jesus cleansed me. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం నన్ను కడిగి పవిత్రంగా చేసింది. And I received a clean conscience. నేను నిర్మలమైన మనస్సాక్షి పొందినాను. And that's how I started growing in the Lord. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ప్రభువులో ఎదగడం ఆరంభించాను. Then to that student meeting used to come a brother called Brother Wesley. తర్వాత ఆ విద్యార్థుల కూడికకు ఒక సోదరుడు వెస్లీ అనే ఒక సోదరుడు వచ్చేవారు. Whom Lord willing you will see tomorrow. ప్రస్తుతమైతే రేపు సోదరుడు వెస్లీని కూడా మీరు చూస్తారు. So he would come, to fish out the true ones to the assembly. ఆయన ఏం చేస్తాడంటే విద్యార్థుల మధ్య ఎవరైతే రక్షణ పొందినారో, ఎవరికైతే నిజమైన ఆకలి, నిజమైన దాహం ఉందో అలాంటి వారిని మెల్లిగా సహవాసానికి ఆహ్వానిస్తూ ఉంటారు. So he invited me to the assembly and I went. కాబట్టి నేను వెళ్ళిన ఆ యొక్క సమాజానికి ఆయన వచ్చాడు, ఆయన నన్ను ఆహ్వానించాడు. And the meeting was in Hindi. ఆ సహవాసం నేను వెళ్ళినప్పుడు హిందీలో వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. So I felt it very comfortable. అప్పుడు నేను హిందీ వినగానే నాకు ఎంతో చెవులకు వినసొంపుగా ఉండింది. నేను వారిలో ఒక్కరిగా అనిపించింది నాకు. I thought Jesus was only English. నేను ఏమనుకున్నానంటే యేసు అంటే ఉట్టి ఇంగ్లీషే అనుకున్నాను. But this was all in Hindi. కానీ వీళ్ళు అంత హిందీలో ఆరాధిస్తున్నారు. So I felt very much comfortable. నేను అనుకున్నాను, అబ్బా చాలా చక్కగా ఉంది ఈ స్థలం అనుకున్నాను. And I received slowly the vision of the assembly. తర్వాత మెల్లిగా సంఘం యొక్క దర్శనం అంటే ఏంటిదో నేర్చుకున్నాను. I realized I need to be baptized. నాకు గ్రహింపగలిగింది నేను ఇప్పుడు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి. First I thought, I have come out from so many rituals. What is this another ritual? మొదట నేనేమనుకున్నానంటే బాప్తిజం గురించి వినగానే నేనేమనుకున్నానంటే ఇప్పటికే ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలతో ఉండినాను, ఇప్పుడు దీంట్లో ఈ నీళ్ళలో మునగాలంటే అదొక సాంప్రదాయం ఏమో అనుకున్నాను. But then brother told me, కానీ సహోదరుడు అన్నాడు, whether I understand it or not, నీవు దానికి బాప్తిజం గురించిన గ్రహింపు నీ కలిగినా కలగకపోయినా it's the Lord's commandment. అది దేవుని యొక్క ఆజ్ఞ. And so I witnessed కాబట్టి the Lord in waters of baptism. కాబట్టి వెంటనే బేషరతుగా ప్రభుతో ఏ ప్రశ్న వేయకుండా, ప్రభువా నీ వాక్యంలో చెప్పబడింది కాబట్టి నేను లోబడుతున్నానని నీటి బాప్తిజం సాక్ష్యం ఇచ్చాను. In the portion of Ganga flowing from Roorkee. ఆ యొక్క రూర్కీలో గంగా ప్రవహిస్తుంది చెప్పాను కదా, ఆ గంగా ప్రవహిస్తూ ఉంటుంది, దాంట్లో మాకు బాప్తిజం ఇచ్చాను. That was 16th August 1987. అది 87వ సంవత్సరం ఆగస్టు మాసం 16వ తేదీ. And I saw that by experience I can say after being baptized the Lord started using me. ఇంకా నాకు గ్రహింపగలిగింది, నేను బాప్తిజం సాక్ష్యమేగానే ప్రభు నన్ను తన యొక్క సేవలో వాడుకోవడం ఆరంభించాడు. And then came the persecution. దాని తర్వాత ఇంకా నాకు హింస ఆరంభమైంది. When I said no to my mother at home that I will not eat of the prasad. మా అమ్మకు చెప్పాను, అమ్మ ఆ యొక్క విగ్రహాల ముందు ఏదైనా ప్రసాదం పెడితే నేను దాన్ని తీసుకోనని చెప్పాను. Her heart was broken. మా అమ్మ గుండె పగిలిపోయింది. I was the only son. నేను ఒక్కనే కుమారుని. And she felt that somebody has deceived me. ఇంకా ఆమె ఏమనుకుందంటే నా కొడుకును మోసం చేసేసారు అనుకుంది. So it was more of an emotional persecution I had to go through. కాబట్టి ఆమె గుండె పగిలిపోయింది. నా హృదయంలో అయ్యో మా అమ్మ బాధపడుతుందని ఇంకో రకమైన మానసిక రకమైన వ్యధ ఉండింది. At the same time in the university we had persecution from the Hindu fundamentalist groups. అదే సమయంలో రూర్కీలో యూనివర్సిటీలో ఈ యొక్క మత ఛాందస హైందవ వారు మమ్మల్ని హింసిస్తూ వచ్చారు. A few of us were saved from a Hindu background. ఎందుకంటే మాలో కొంతమంది హైందవ కుటుంబం నుండి రక్షణ పొందినాము. One was Brother Chani who could not come here because he's not well. సోదరుడు చానీ అనే సహోదరుడు ఆయన కూడా రావాల్సింది కానీ రాలేకపోయారు. He's from a Sikh background. ఆయన సిక్కు జాతి వాడు. So we got letters from the proctor's office that we need to give an explanation. కాబట్టి వెంటనే ప్రాక్టర్స్ ఆఫీస్ నుండి, అంటే అధికారి ఆఫీస్ నుండి మాకు మీరు ఎందుకు క్రైస్తవులుగా అయ్యారో దానికి వివరణ చెప్పాలి అని మాకు వారు ఉత్తరం పంపించారు. So we gave in writing that
we have believed in the Lord Jesus Christ in His death, burial, resurrection. It is out of our own will and nobody has lured us. కాబట్టి సోడు దీపక్ జరివాలా, తర్వాత సోడు చాని, ఇలాంటి యవనస్తులంతా కూడా వాళ్ళు రాసిచ్చారు అధికారికి ఏంటంటే, మేము యేసుక్రీస్తు ప్రభు పాపలమైన మా కొరకై శిలువ మీద చనిపోయాడు, రక్తం చిందించాడు, తిరిగి లేచాడు. మేము ఈ సత్యాన్ని మా పూర్ణ హృదయంతో మేము విశ్వసిస్తున్నాము. ఎవరు మమ్మల్ని బలవంతం చేయలేదు, మా అంతకు మేమే విశ్వసిస్తున్నామని రాసిచ్చాం. Then those groups approached our parents in the respective cities. దాని తర్వాత ఆ యొక్క ప్రత్యేకమైన ఆ మత ఛాందస్సులు మా అడ్రస్ తీసుకొని మా అమ్మ మా నాన్నను వాళ్ళందరినీ కూడా వారు కలుసుకున్నారు. That your sons are involved in anti-national activities. చూడండి, మీ కుమారులు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. So our parents were very worried. కాబట్టి మా తల్లిదండ్రులు చాలా చింత కలిగి ఉన్నారు. But around that time the Lord spoke to me. ఆ సమయంలోనే ప్రభు నాతో మాట్లాడినారు. I have many people in this city, do not fear. ఈ పట్టణంలో అంటే రూర్కీలో నాకు చాలా మంది ఉన్నారు, భయపడకుము అని ప్రభు నాతో మాట్లాడినాడు. So that got settled down. ఇంకా అప్పటికి ఈ యొక్క కలవరం అంతా అది పూర్తిగా ఆగిపోయింది. I was again preparing for IIT. నేను మరలా ఐఐటి కొరకై సిద్ధపడుతున్నాను. Then I wrote my IIT exam from Roorkee. రూర్కీ నుండి ఐఐటి ఎగ్జామ్ రాశాను. And for vacation I had gone home. ఇంకా సెలవులలో నేను మా ఇంటికి వెళ్ళాను. And the results came out. ఇంకా రిజల్ట్స్ వచ్చాయి. I was not expecting anything. నేను నిరీక్షించలేదు, అంటే వస్తుందని నిరీక్షించలేదు. But then a phone call came to me from Delhi. ఢిల్లీ నుండి ఫోన్ చేశారు. A friend of mine said, Deepak, you got a rank 913. దీపక్ నీకు ర్యాంక్ వచ్చింది 913 నీ ర్యాంక్ అని చెప్పారు. Just before that, దానికి ముందే on that very night I had prayed to the Lord. ఆ రాత్రే అంటే దానికి ముందు రాత్రే నేను ప్రభుత్వంలో ప్రార్థన చేశాను. Lord, everybody in the campus knows I worked very hard for IIT. ప్రభువా, క్యాంప్ లో అందరికి తెలుసు నేను ఐఐటి కొరకు ఎంతో కష్టపడి చదివానని తెలుసు కదా ప్రభువా. Please save my face. ప్రభువా, దయచేసి సిగ్గు కలగకుండా సహాయపడు ప్రభువా. Give me a rank, but I will go back to Roorkee. ప్రభువా, నువ్వు నాకు ర్యాంక్ ఇస్తే మళ్ళా రూర్కి వెళ్తాను. So after that I got the phone call, I got a rank. అలా ప్రార్థన చేసిన తర్వాత ఉదయము ఈ ఫోన్ వచ్చింది, కాబట్టి నాకు ర్యాంక్ వచ్చింది. Then I just remembered that prayer. అప్పుడు ఆ ప్రార్థన నాకు జ్ఞాపకం వచ్చింది. That I just made the prayer, I'll go back now, what to do? నేను ప్రార్థన చేశాను. Lord, what should I do now? ప్రభు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగాను ప్రభువును. And then I read the Bible. నేను బైబిల్ చదివాను. I said, Lord, I heard you speak through the Bible, speak to me. ప్రభు, మీరు బైబిల్ ద్వారా మనుషులతో నీ బిడ్డలతో మాట్లాడతాని చెప్పారు వాళ్ళు, కాబట్టి నాతో కూడా మాట్లాడు ప్రభు అని బైబిల్ విప్పాను. And that night the Lord spoke to me through Genesis 31. ఆ రాత్రి ఆదికాండం 31 లోని ప్రభు నాతో మాట్లాడినారు. And verse 13. ఆదికాండం 31:13. ఆదికాండం 31:13. I am the God of Bethel, where thou anointest the pillar, where thou vowest a vow unto me. Now arise, get thee out of this land, and return unto the land of thy kindred. ఆదికాండము 31వ అధ్యాయం అండి 13వ వచనము. నీవెక్కడ స్తంభం మీద నూనె పోస్తివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తువో ఆ బేతేలు దేవుడు నేనే. ఇప్పుడు నువ్వు లేచి నీ దేశంలో బయలుదేరి నీవు పుట్టిన దేశం తిరిగి వెళ్ళుమని నాతో చెప్పినాను. So I just remembered that I had vowed, if I get a rank, Lord, I will leave it and go back. కాబట్టి నాకు వెంటనే జ్ఞాపకం వచ్చింది, నేను రాత్రి ప్రార్థన చేశాను కదా, ప్రభుతో చెప్పాను, ప్రభువా నువ్వు ర్యాంక్ ఇస్తే నేను మరలా రూర్కి వెళ్తానని చెప్పాను కదా, ఆ ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. But the Lord said, go back to the land of your kindred. ప్రభు అన్నాడు, కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే నీ యొక్క స్వజనము దేశానికి వెళ్ళాలని రాయబడి ఉంది. Now who is the true kindred? కాబట్టి ఇప్పుడు నిజమైన స్వజనం ఎవరు? When I saw the meaning of kindred, it meant blood relation. కాబట్టి ఆ యొక్క కిండ్రెడ్ అనే వర్డ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూస్తే రక్త సంబంధులు అని చూశాను. And which is the greatest blood relation? కాబట్టి ఏది గొప్ప రక్త సంబంధము? The one through the blood of Christ. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన వారే గొప్ప రక్త బాంధవ్యం. So went back to Roorkee and continued my అలాంటి second గ్రహింపు, year. అలాంటి వికసింపు కలిగి వెంటనే రూర్కీకి మరలా ప్రయాణం ఆరంభించాను. But years passed away. సంవత్సరాలు తరిగిపోయాయి. And the Lord changed University of Roorkee into IIT Roorkee. ఇప్పుడు రూర్కీ యూనివర్సిటీని ఇప్పుడు ఐఐటి రూర్కీగా చేసేసారు. So I am no longer ex-University of Roorkee. కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీ రూర్కీ యూనివర్సిటీ చెందినవాడిని కాదు ఇప్పుడు నేను. I am ex-IIT Roorkee. కానీ ఇప్పుడు ఐఐటి రూర్కీకి చెందినవాడిని నేను. So the Lord did not withhold any good thing. కాబట్టి ప్రభువు from me. నా నుండి నేనేమైతే ఆశించానో ప్రార్థన చేశానో ఆ శ్రేష్టమైనవి ఏవి కూడా ప్రభు ఆపలేదు. The Lord is very faithful. ప్రభు నిజంగా ఎంతో నమ్మదగిన వాడు. After that, we continued in the assembly. దాని తర్వాత అక్కడ కొత్తగా ఆ చిన్న సంఘంలో మేము కొనసాగుతున్నాము. I received the first proposal.
తర్వాత నాకు మొదటి సంబంధం వచ్చింది. That was the last proposal. తర్వాత ఆ మొదటి సంబంధం అది చివరి సంబంధము. And she was a believing Punjabi girl. ఆమె పంజాబీ అమ్మాయి కానీ విశ్వాసురాలు. From Saharanpur Assembly. సహారన్పూర్ అసెంబ్లీ నుండి. It came through the elders. అక్కడ పెద్దల నుండి వచ్చింది. And I got married on 10 January 92. జనవరి మాసం 92వ సంవత్సరమున నేను నాకు వివాహం చేయబడింది. That very year our first daughter was born. ఆ సంవత్సరంలోనే మొదటి కుమార్తె మాకు జన్మించింది. She's 17 now. ఇప్పుడు ఆ అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి. After that, after a gap of around 9-10 years, we had a son born who was stillborn. దాని తర్వాత ఒక కుమారుడు కలిగాడు కానీ ఆ కుమారుడు పుట్టగానే చనిపోయాడు. After that we had a third child who was a girl, Zion. దాని తర్వాత మూడవ బిడ్డ ఆ అమ్మాయికి జయన్ అని పేరు పెట్టినాం. And 2 years ago we had probably our last son, Jeshurun. 2 సంవత్సరాల క్రితం చివరి కుమారుడు మా కుమారుడు కలిగాడు. వాని పేరు జెషురన్ అని పేరు పెట్టినాం. So now we are a family of 6. కాబట్టి ఇప్పుడు మేము 6 మందిమి. 5 on earth, 1 in heaven. ఒకడేమో పైన ఒకడేమో పరలోకంలో ఉన్నాడు. 5 మంది భూమి మీద ఉన్నాం. Because we named him Sherub. ఎందుకంటే Sherub. ఆ చనిపోయిన వ్యక్తి Yeah. చనిపోయిన వ్యక్తి పేరు షెరూన్ అని పేరు పెట్టినాము. Sherub has to be with the Lord. కాబట్టి షెరూ అంటే ప్రభుతో ఉండాలి. Slowly as the work increased in రూర్కీలో ఆ చిన్న సంఘం మెల్లిమెల్లిగా పెద్దగైంది. there were assemblies established in the nearby places. తర్వాత చుట్టూ ప్రాంతాల్లో సువార్త ప్రకటించి సంఘాలు స్థాపించబడ్డాయి. There was work in Hardwar. హరిద్వార్లో చిన్న సంఘం ఉంది. There is a assembly in Saharanpur. సహారన్పూర్లో ఒక చిన్న సంఘం ఉంది. Dehradun. తర్వాత డెహ్రాడూన్ లో, గాజియాబాద్ లో, బాద్షాయిబాద్ లో. And there are very stable places, stable believers. The Lord's table is not yet there in the villages of Aba and Rampur. ఆబా అని, రాంపూర్ అని కొత్తగా విశ్వాసులు సమావేశం అవుతున్నారు కానీ బల్ల ఇంకా స్థాపించబడలేదు. And Roorkee has been blessed by many men of God coming and ministering to that place. రూర్కీ అని ఈ చోటికి చాలా మంది దైవజనులు వస్తూ ఉండేవారు. వాళ్ళు పరిచయం చేస్తూ వచ్చారు. I was not saved that time, but I believe Brother C.E. Dasan gave his last message in Roorkee. దాసన్ గారు కూడా హెబ్రోన్ నుండి రూర్కీ అనే ఈ స్థలానికి వెళ్లి అక్కడ చివరి సందేశం ఇచ్చారు అని నేను విన్నాను. అప్పుడు నేను రక్షణ పొందలేదు. Brother Walter and his team had come for open air and we joined them in the Himalayas. మేము కూడా బృందంగా హెబ్రోన్ నుండి సువార్త కొరకై ఆ యొక్క హిమాలయ పర్వతాల్లో సోదరులతో కలిసి మేము 2 సువార్త దండయాత్రలు చేశాం. Brother Solomon Raju, Brother Devdas also have been to Roorkee. We've been calling Brother Devdas number of times. సోదరుడు దేవదాస్ గారు, తర్వాత సోల్మన్ రాజు గారు, దేవదాస్ గారు అయితే చాలా సార్లు రూర్కీకి ఆయన వచ్చి పరిచయం చేశారు. Just last week we had Brother Devdas and John Victor at our youth camp. పోయిన వారమే మా గాజియాబాద్ లో యూత్ క్యాంప్ జరిగింది. దేవదాస్ గారు, జాన్ విక్టర్ గారు అక్కడికి వెళ్లారు. That is only 1/10 of your youth camp. అంటే మీ యూత్ క్యాంప్ లో కేవలం 10వ భాగం మాత్రమే. అంటే ఇంత జనసమూహం లేదు, కొంత చిన్న యవనస్తులు మాత్రమే. I'll just take 5-7 minutes more, then I would like to share a little bit from the word. ఇంకా వాక్యంలోని ఇంకా కొన్ని 5 నిమిషాలు తీసుకొని మీకు చెప్తాను. After I finished my engineering, నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత I did not get a job. నాకు ఉద్యోగం దొరకలేదు. I was one of the last people to get a job. నేను ఉద్యోగం దొరకాలి అంటే చివరి వాడిని నాకే ఉద్యోగం దొరికింది. And I got the job back in my own town, city, Bombay. బొంబాయి పట్టణంలో నాకు ఉద్యోగం దొరికింది. But I was always feeling Lord wants me in the north. కానీ నాకు ఎప్పుడు కూడా ఆలోచన వచ్చేది, ప్రభువు నన్ను అక్కడ రక్షించాడు, ఆ ఉత్తర దేశంలోనే పనిచేయాలి కదా అని. ఆ నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం నాలో ఆ ప్రకంపనం ఉండింది. So I made a deal with the Lord. కాబట్టి నేను ప్రభుతో నిబంధన చేశాను. I said, Lord, either give me a job in Hardwar, ప్రభువా నాకు హరిద్వార్ లో అయినా ఉద్యోగం ఇవ్వు, or Saharanpur, లేకపోతే సహారన్పూర్ లో, or Dehradun, లేకపోతే దేహరాదూన్ లో, or Roorkee. లేకపోతే రూర్కీలో. I will go without any questions. I will leave this and go. ఏ ప్రశ్న వేయకుండా బేషరతుగా ఈ బొంబాయి పట్టణం విడిచిపెట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను. And just after that I got an offer from Roorkee. అలా ప్రార్థన చేయగానే వెంటనే తర్వాత నాకు రూర్కీ నుండి ఒక ఉద్యోగం దొరికింది. Now my sister was already married and gone to USA. ఇంకా మా సహోదరికి వివాహం అయిపోయింది, అమెరికా వెళ్ళిపోయింది. So my parents were very much sad that I am leaving them and going. ఇప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారు. ఉన్న ఒక్కడు కూడా వీడు కూడా రూర్కీకి వెళ్ళిపోతున్నారని బాధపడుతున్నారు. An Indian son is not supposed to do that. చూడండి, ఒక భారతీయ కుమారుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతే అది చుట్టూ ప్రాంతంలో వారిని ఏమనుకుంటారు, చాలా చెడ్డ కుమారుడు అనుకుంటారు. But then I had to choose. కానీ నేను ఈ రెంటిలో ఏదో ఒకటి తీర్మానం చేయాల్సి వచ్చింది. My mummy became very hysterical the previous night. ఆ రాత్రి ఇంకా రేపు పోతున్నానంటే ఈ రాత్రి మా అమ్మ పిచ్చిగా చేసేసింది. Because my dad said it is because of you he's going away. ఇంకా మా నాన్న అన్నాడు, రై చూడరా నువ్వు పోతున్నావని అమ్మ ఎట్లా అయిపోతుందో చూడని చెప్పాడు.
There were two things I was worried about, that No. what will happen after I go to my parents. రెండు విషయాలు జరుగుతాయేమో అని నేను చాలా భయపడ్డాను, చింతించాను. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత మా తల్లిదండ్రులకు ఏమవుతుందని. There was a water filter which my mummy used to fill every morning. ప్రతి ఉదయము మా అమ్మ ఒక వాటర్ ఫిల్టర్ ఉంది, ఆ వాటర్ ఫిల్టర్ మా అమ్మ నింపేది. Since she was short, I would bring down the filter for her. అయితే మా అమ్మ కొంచెం పొట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఫిల్టర్ ను నేను పైన దింపి క్రింద పెడితే మా అమ్మ నీళ్లతో నింపేది. So I said, who will do that? ఇప్పుడు నాకు తలంపు వచ్చింది, ఇప్పుడు ఆ వాటర్ ఫిల్టర్ ఎవరు నింపుతారు? But just before my train journey, నా యొక్క రైలు ప్రయాణం ముందు somehow ఏదో ఒక విధంగా my mother brought a new water filter, మా అమ్మ కొత్త వాటర్ ఫిల్టర్ తెచ్చుకుంది. and her hand reached that. ఆ వాటర్ ఫిల్టర్ ఆమె చెయ్యి సులువుగా ఆమె చెయ్యికి తగులుతుంది. It was the Lord's doing actually. ఇక నిజంగా చూస్తే ఇది ప్రభు చేసిన పని ఇది. The second thing which bothered me, రెండో విషయం నాకు చాలా ఆందోళన కలిగించింది. we had a neighbor on the third floor మా 3వ అంతస్తులో ఒక పొరుగువాడు ఉన్నాడు. who was something more than wicked. ఆయన దుష్టుని కంటే ఇంకా దుష్టుడు. So I used to feel if I go away, that Lord's protection will go away from my parents and he will attack them. కాబట్టి నేను అనుకున్నాను, ఒకవేళ మా అమ్మ మా నాన్నను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ దుష్టుడు నేను లేనిది చూసి మా అమ్మ మా నాన్న మీద దాడి చేస్తారేమో అని ఆ ఆందోళన ఉండింది. My train was on Monday. సోమవారం నేను రైలు బండి ఎక్కాలి. Sunday I was wearing my shirt to go to the assembly. ఆదివారం ఆరాధన కొరకు వెళ్ళడానికి నేను బట్టలు వేసుకుంటున్నాను. We stay on the second floor. మేము 2వ అంతస్తులో ఉంటాము. I looked down. నేను కిందకి చూశాను. There was his dead body. కింద చూస్తే ఆయన శవం పడి ఉంది అక్కడ కింద, చనిపోయాడు ఆయన. So both issues solved. కాబట్టి 2 సమస్యలు ప్రభు పరిష్కరించేశాడు. And I went to Roorkee. నేను తర్వాత రూర్కీకి సంతోషంగా వెళ్ళిపోయాను. And when I reached there, నేను అక్కడ వెళ్ళినప్పుడు the company was so horrible. నేను చేరిన ఆ కంపెనీ అది ఎంత భయంకరమైన కంపెనీ అంటే, When I met my boss, నేను మా బాస్ కలుసుకున్నప్పుడు he called one peon. ఆయన ఒక అటెండర్ పిలిచాడు. Isko kaam pe laga do. అరే ఈయన తీసుకుపోయి ఒక పంచు పెట్టినకు అన్నాడు. I felt, where have I come? అరే నేను అనుకున్నాను, ఏంటి నేను ఎక్కడికి వచ్చాను. But the Lord blessed that company. కానీ ప్రభు ఆ కంపెనీని దీవించాడు. And the Lord blessed me. ప్రభు నన్ను దీవించాడు. Lots of prayers of saints were the reason the Lord helped me in all their ways. పరిశుద్ధుల ప్రార్థనలు ఎంతో సహాయకరంగా ఉండినాయి. ప్రభు పరిశుద్ధులు చేసిన ప్రార్థనను బట్టి మేము ఎంతో దీవించబడ్డాం. In year 2003 we had a convocation. 2003వ సంవత్సరాన పరిశుద్ధ సమాజ కూడికలు జరిగాయి. Brother Dedas also was there. సోదరుడు దేవదాస్ గారు కూడా అక్కడికి వచ్చారు. Some other servants also we had invited. తర్వాత ఇంకా కొంతమంది దేవుని దాసులను పిలిచాము. And we had a very big attack from the RSS. అప్పుడు ఆ యొక్క పరిశుద్ధ సమాజ కూడికల మీద ఆర్ఎస్ఎస్ వారు భయంకరంగా దాడి చేశారు. We were all scattered. మేమంతా చెదిరిపోయాము. And we went into hiding. తర్వాత మేము వారు ఎంత భయంకరంగా దాడి చేశారంటే And మేము ఆ చోటును విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. And they threatened that we will burn the house of Jariwala. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, దీపక్ జరీవాలా ఆయన ఇల్లు కాల్చి పడేస్తామని చెప్పారు. Because the Lord had helped us to build a small house by that ఎందుకంటే time. చిన్న ఇల్లు అప్పటికి కట్టుకున్నాం మేము. So we were quite scared to go to the house. అయితే ఇంటికి పోవడానికి భయం అవుతుంది. So one day we hid in Brother Chani's house. ఒక దినమున చాని గారి ఇంట్లో దాచుకున్నాము. And then my mother-in-law said to me, తర్వాత మా అత్తగారు నాతో అన్నారు, if you hide, నువ్వు దాచుకుంటే they will really feel you are converting people for money. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు నిన్ను గురించి ఏమైతే తప్పు అభిప్రాయం కలిగి ఉన్నారు అంటే, వాళ్ళ తప్పు అభిప్రాయం ఏంటి, పైసలు ఇచ్చి మతంలో కలుపుతున్నాడు అనే తప్పు అభిప్రాయం వాళ్ళలో ఉంది. కాబట్టి నువ్వు దాచుకుంటే అది నిజమైపోతుంది అని So you don't need చెప్పి, to hide. కాబట్టి దాచుకోదని చెప్పింది. And by that time, people all over practically the world whom we knew were praying for my house. ఆ సమయంలో చాలా మంది విశ్వాసులు ఎవరైతే ఈ మా మీద ఇలా దాడి చేశారని విన్నారో వాళ్ళందరూ కూడా మా ఇంటి కొరకై చాలా ప్రార్థన చేసి వచ్చారు. So the thought came in my heart, కాబట్టి నా హృదయంలో తలంపు వచ్చింది, if everybody is praying for my house, ఇంత మంది విశ్వాసులు నా ఇంటి కొరకు ప్రార్థిస్తున్నారు, the safest place is my house. కాబట్టి ఇంత మంది ప్రార్థిస్తున్నారంటే అన్ని స్థలాల కంటే సురక్షితమైన స్థలం మా ఇల్లే. So we moved in the house, nothing happened to కాబట్టి us. ధైర్యంగా ఇంటికి పోయాము, ఏమీ జరగలేదు. After that the Lord gave us a bigger house, దాని తర్వాత ప్రభు మాకు ఇంకో పెద్ద ఇల్లు ఇచ్చాడు, 4 times bigger than that. దీనికంటే 4 అంతలు పెద్దది. And that house still exists, sold out and belonged to somebody else. కాబట్టి ఆ చిన్న ఇల్లు మేము అది అమ్మేశాము, ఈ పెద్ద ఇంటికి వచ్చేసాము. And there are challenges still. We cannot preach openly in north. కాబట్టి ఉత్తర భారతదేశంలో అంటే రూర్కీ అలాంటి ప్రాంతాల్లో But we ఇంకా సవాళ్లు ఉన్నాయి. మేము బహిరంగ సువార్త ప్రకటించొద్దు అనే ఆంక్షలు ఉన్నాయి. But still the Lord helps us to evangelize through literature. ఆయనను సువార్త ద్వారా పుస్తకాలు తీసుకొని, తర్వాత వాంగ్మయం తీసుకొని, సువార్తలు తీసుకొని వారికి మెల్లిగా ఇస్తూ ఉంటాం. We have a large open door in the Himalayas. హిమాలయ పర్వతాల మీద అయితే మనకు విశాలమైన ద్వారం ఉంది, వెళ్లి సువార్త ప్రకటించాలి. And the Lord helped us to make many campaigns. ఇక ప్రభు ఆ చోటికి ఎన్నో సువార్త దండయాత్రలుగా తీసుకుని వెళ్ళాడు.
recently we made 2 campaigns to Bihar also, which is another large open door. రెండు Bihar. 2 years back. No, 1 year and 2 years. 2 years. ఈ 2 సంవత్సరాల్లో In these past 2 years, yes. ఈ 2 సంవత్సరాల్లో 2 సార్లు బీహార్ కూడా సువార్తకు వెళ్ళాం. అది చాలా తీవ్రమైన స్థలము. ఆ చోటికి ప్రభు ద్వారం తెరిచాడు. మేము బీహార్ కు సువార్తకు వెళ్ళాం. So normally when we have convocation, తర్వాత సామాన్యంగా పరిశుద్ధ సమాజకులు మేము కలిగినప్పుడు it will be 600 people. 600 మంది అనుకుంటాం మేము. You know, so maybe the Lord will challenge some of you to come to north. కాబట్టి మీరు 600 ఎంత మంది ఉన్నారు చూడండి. ప్రభు మీకు సవాల్ వేస్తున్నాడు. కాబట్టి మీలో కొంతమందిని ప్రభు ఉత్తర భారతదేశం తీసుకుని వస్తాడు నమ్ముతున్నాను. Probably you need to come out of your comfort zone. కాబట్టి మీరు సురక్షితంగా ఉండే ఈ వలయంలో నుండి బయటకు వచ్చేసేయాలి. He's the same God ఆయన అదే దేవుడు. who takes care of you here, takes care of us there. ఇక్కడ ఆయన దీవిస్తాడు, జాగ్రత్త వహిస్తాడు. ఆ చోట కూడా దీవిస్తాడు, జాగ్రత్త వహిస్తాడు. But there is a time also for north when the Lord will do things there. కానీ ఉత్తర దేశంలో తప్పక ప్రభు చేసే ఆ వేళలు వస్తున్నాయి. Maybe the Lord has chosen you for కాబట్టి that. ప్రభు దాని కొరకే నేను ఏర్పరచుకుని ఉంటాడు. We'll turn to Daniel chapter 11. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చూడండి. I know in youth meetings, the 2 best examples are Joseph and Daniel. చూడండి, యూత్ క్యాంప్ దినాలలో సామాన్యంగా దైవ సేవకులు వారు యోసేపును దానియేలును గురించి బోధిస్తుంటారు. And personally, Daniel has been a great blessing to me. ప్రత్యేకంగా నాకైతే దానియేలు గొప్ప దీవెనకరంగా ఉండిన వ్యక్తి. Let's say if a rule comes out in India, let us say, assume, if a rule comes in India, ఊహించండి, భారతదేశంలో ఒక ఆజ్ఞ లేకపోతే ఒక కట్టడ జారీ చేయబడింది అనుకోండి, that all Christians should have English names, క్రైస్తవులందరికీ ఆంగ్లేయుల పేర్లు పెట్టుకోవాలి అనే ఆ చట్టం వచ్చింది అనుకోండి, so they could be identified. అప్పుడు వాళ్ళని సులువుగా గుర్తుపట్టొచ్చు. I have decided to name myself Daniel. కాబట్టి ఒకవేళ అలాంటి ఆజ్ఞ వస్తే నేను నాకు ఏ పేరు పెట్టుకుంటాను తెలుసా? Because దానియేలు అని పేరు I am పెట్టుకుంటాను. so impressed by his life. ఎందుకంటే దానియేలు అంటే నాకు చాలా ఇష్టం. I wish I could be very, very much like him, కాబట్టి దానియేలు వలె ఉండాలని ఎంతో ఆశ నాకు. and therefore turn into the image of the Lord Jesus Christ. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపంలోకి మనం మెల్లిగా మారిపోవచ్చు. Yeah, please read Daniel chapter 11 verse, second part of verse 32. చూడండి, దానియేలు 11వ అధ్యాయము 32వ వచనంలో 2వ భాగం చూడండి. 11:32లో 2వ భాగం. But the people that do know their God shall be strong and do exploits. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం అండి, 32వ వచనము 2వ భాగం. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. The people that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేశారు. May the Lord add his blessing upon the reading of his word. ప్రభు తన వాక్యమును దీవించుగాక. We don't have much time, ఎక్కువ సమయం లేదు. but I just want to present 5 keys before you from the life of Daniel. దానియేలు జీవితంలో ఉండే 5 తాళపు చెవి వంటివి నేను మీ మనసుకు మళ్ళిస్తాను. They're very easy to remember. జ్ఞాపకం ఉంచుకోవడానికి చాలా సులువు. They're easy to follow. తర్వాత వెంబడించడానికి కూడా చాలా సులువు. And it will help you to live a victorious life. విజయవంతమైన జీవితం జీవించడానికి సహాయకరంగా ఉంటుంది. You truly will be more than నీవు conquerors. నిజంగా అత్యధిక విజయం పొందేవాడు అవుతావు. In the book of Daniel, it was a time of chastising for the people of God. దానియేలు సమయంలో దేవుని యొక్క ప్రజలు శిక్షించబడే వేళ అది. The Lord had given his law to the people of Israel. ప్రభువు తన యొక్క ప్రజలను, ఆ యొక్క ఇశ్రాయేలును ఆయన శిక్షించాడు. One of the main ones was do not follow idols. ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞల్లో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటిదంటే విగ్రహారాధన చేయకూడదని ప్రభు ఇచ్చాడు. But again and again and again, the people of Israel would go and worship idols. కానీ ఇశ్రాయేలు మరలా విగ్రహారాధన చేస్తూ వచ్చారు. The other thing the Lord had said, you must follow the Sabbath. రెండవది అన్నాడు, మీరు సబ్బాతు దినమును ఆచరించాలి అని చెప్పాడు. There was also a Sabbath for the land. కాబట్టి దేశానికి కూడా సబ్బాతు ఇవ్వాలి అని చెప్పాడు. Every 7th year, they had to do no sowing or reaping. ప్రతి 7వ సంవత్సరమున భూమికి విశ్రాంతి ఇవ్వాలి, మీరు ఏ విత్తనాలు దున్నొద్దు, పొలం దున్నొద్దు అని చెప్పాడు. And the land had to rest every 7th year. కాబట్టి ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి ఇవ్వాలి భూమికి అని చెప్పాడు. But for 490 years, the people of Israel broke that law. కానీ 490 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఆజ్ఞను అతిక్రమించారు. So if you count every 7th year, కాబట్టి ప్రతి 7వ సంవత్సరం లెక్కిస్తే for 70 years the land did not get rest. 70 సంవత్సరాలు దేశానికి విశ్రాంతి లేదు. So what did God do? కాబట్టి దేవుడు ఏం చేశాడు? God threw them into the land of Babylon. దేవుడు వాళ్ళను బబులోను సామ్రాజ్యానికి, బబులోను చెరకు తీసుకొని పోయాడు.
which is the origin of idols. ఆ బబులోను విగ్రహాలకు మూలము, అక్కడి నుండి విగ్రహాలను ఆరంభించబడింది. All idolatrous religions have their roots in Babylon. కాబట్టి ప్రతి రకమైన విగ్రహారాధన చరిత్ర మనం చూస్తే ప్రతి రకమైన విగ్రహారాధన బబులోనులో ఉండి వెలిసింది. Because God said, don't follow idols. దేవుడు అన్నాడు విగ్రహాలను చేయొద్దని చెప్పాడు. And finally when they did not obey, ఇంకా చివరికి వారు మాట వినలేదు, God threw them into the midst of idols. దేవుడు విగ్రహారాధన స్థలంలోకి పంపించేశాడు. And the land had rest for 70 ఇంకా years. ఇశ్రాయేల్ దేశము, వాగ్దాన దేశం 70 సంవత్సరాలు విశ్రాంతి పొందింది. Nebuchadnezzar, the king of Babylon, attacked Jerusalem and Judah in 3 installments. నెబుకద్నెజరు 3 సార్లు యెరూషలేము మీద, యూదా వారి మీద దండెత్తాడు. And he took captives back to his land. తర్వాత చెరగా ప్రజలను తీసుకుని పోయాడు. In one of the installments, ఆ యొక్క 3 సార్లు తీసుకుపోయినప్పుడు, ఒకసారి తీసుకుపోయేప్పుడు he took some young people along with him. కొంతమంది యవనస్తులను తీసుకుని పోయాడు ఆయన. It is believed there were 50 to 60 very young people he took along with him. 50 నుండి Boys. 60 మంది వరకు మంచి యవనస్తులను, శ్రేష్టమైన యవనస్తులను ఆయన ఖైదీగా తీసుకుని పోయాడు. And amongst them were our favorite 4, Daniel, Shadrach, Meshach, Abednego. కాబట్టి 50-60 మంది యవనస్తుల మధ్య ఈ 4 యవనస్తులు, దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. You know, today also if you ask common people who are a bit intellectual, ఈ దినమున కూడా సామాన్య ప్రజలు, అంటే కొంచెం చదువుకున్న వారు, తెలివిగల వారిని అడిగితే they will say the Jews are most intelligent. వాళ్ళు ఏమంటారంటే లోకంలో అందరికంటే తెలివిగల వారు ఎవరు అంటే వాళ్ళు ఏమంటారంటే వెంటనే యూదులండి అంటారు. So Nebuchadnezzar knew that. కాబట్టి నెబుకద్నెజరుకు ఆ విషయం తెలుసు. And so he wanted some very good Jewish young people to be trained to become his bureaucrats. కాబట్టి ఈ యొక్క యవనస్తులు, ఈ 50-60 మంది తీసుకుపోయాడు కదా, ఆ యవనస్తులు మరీ శ్రేష్టమైన యవనస్తులను ఆయన సామ్రాజ్య పరిపాలనలో వీరు సెక్రటరీస్ గా ఉండాలని వారిని తీసుకొని పోయాడు. Something like our IAS officers, మనకి IAS ఆఫీసర్స్, or IPS సెక్రటరీస్, or IFS officers. కలెక్టర్స్, తర్వాత IFS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ ఉంటారు చూడండి, అలాగూ వారిని ఎన్నిక తీసుకుని పోయాడు. You can quickly read their biodata here, the resume. చూడండి వారి యొక్క రెజ్యూమే ఇక్కడ మనం చదువుతున్నాం. Daniel chapter 1 verse 4. దానిలో 1:4. Youths in whom was no blemish, but well favored, and skillful in all wisdom, and gifted in knowledge and understanding science, and such had ability in them to stand in the king's palace, and whom they might teach the learning and the tongue of the Chaldeans. చూడండి రాజు కోరే విషయాలు మనం తెలుగులో 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 1:4. ఇశ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పము. It is believed that these youths were in the age group 15 to 17. కాబట్టి ఈ యవనస్తులు 15 నుండి 17 సంవత్సరం ప్రాయం గలవారు. Nebuchadnezzar changes their names to Chaldean names, నెబుకద్నెజరు వారికి కల్దీల పేర్లు ఇచ్చాడు. and he teaches them the Chaldean language తర్వాత కల్దీల భాష నేర్పించాడు. to totally change their identity. అంటే వారి యొక్క పూర్తి గుర్తింపే మార్చేశాడు. Till that time, these 4 of our heroes had no problem. ఆయనను ఈ 4 వారు శ్రేష్టమైన వారుగా ఉన్నారు, వారికి ఏ సమస్య లేదు. But now came the challenge. కానీ ఇప్పుడు ఒక సవాల్ వచ్చింది. The law of God said nothing about learning languages, ధర్మశాస్త్రం అయితే దేవుని యొక్క ఆజ్ఞ మీరు వేరే భాషలు నేర్చుకోవద్దు అని రాయబడలేదు, nor about naming names. లేకపోతే పేర్లు మార్చుకోవద్దు అని రాయలేదు. But then the king said they will eat from my food for 3 years. కానీ రాజు ఏమన్నాడంటే నా భోజనం బల దగ్గర 3 సంవత్సరాలు వారు భుజించాలి అని చెప్పాడు. Now that was a problem to Daniel. కాబట్టి అది దానియేలుకు పెద్ద సమస్యగా అయిపోయింది. Perhaps that was food offered to idols. కాబట్టి ఒకవేళ అది విగ్రహాలకు అర్పించిన భోజనం అయి ఉండొచ్చు. Perhaps it had pork in that. తర్వాత దాంట్లో కొంచెం ఈ పంది మాంసం ఉండొచ్చేమో. And according to the law they could not eat pork because it was an unclean animal. యూదులు ఈ యొక్క పంది మాంసాన్ని ఉపయోగించారు, ఎందుకంటే వారి ధర్మశాస్త్ర ప్రకారం అపవిత్రమైన జంతువు అది. So that's the first key. కాబట్టి అది మొదటి తాళం చెవి. Daniel 1:8 first part. దానియేలు 1:8. Daniel purposed in his heart that he would not defile himself. రాజు భుజించు భోజనమును పానం చేయు ద్రాక్షరసమును పుచ్చుకొనని దానియేలు పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకొనవద్దని నిర్ణయించుకున్నాడు. Daniel purposed in his heart that he would not defile himself. తన హృదయంలో నిశ్చయించుకున్నాడు తనను అపవిత్రపరచుకోవద్దని. What did he do?
ఆయన ఏం చేశాడు? He couldn't run away. అక్కడ నుండి పారిపోలేదు. So he approached the prince of the eunuchs. కాబట్టి ఆ యొక్క నపుంసకుల అధిపతిని ఆయన వెళ్లి కలుసుకున్నాడు. He didn't say, I'd get a bad stomach, నాకు కడుపు నొప్పి ఉందని నేను చెప్పలేదు, or I'm allergic to these foods. లేకపోతే ఈ భోజనం తింటే నాకు అంతా కూడా జిల్లా వస్తుందని చెప్పలేదు. He plainly told him, if I eat this food, I'll be defiled in the sight of my ఆయన ఏం God. చెప్పాడంటే, నేను దీన్ని తింటే మా దేవుని దృష్టికి అపవిత్రంగా అవుతాను. But the prince of eunuchs politely refused, saying, if I do that and you become weak, the king will kill me. నా నపుంసకుల అధిపతి ఏమన్నాడంటే, నేను అట్లా మీకు చేస్తే మీరు బలహీనంగా కనిపిస్తారు, రాజు నన్ను చంపేస్తాడని చెప్పారు. Daniel still did not give up. దానియేలు అయినా కూడా ఇంకా విడిచిపెట్టలేదు. He approached the lower officer called Melzar. ఆయన క్రింద అధికారి మెల్జార్ ను పోయి కలుసుకున్నాడు. He said, test your servant for 10 days. అయ్యా, దయచేసి 10 దినాలు మమ్మల్ని పరీక్షించండి. We will have pulses and water. మేము కేవలము పప్పు ధాన్యము నీళ్లు తీసుకుంటాం. And if you feel okay after 10 days, you check us after 10 10 days. దినాల తర్వాత మమ్మల్ని పరీక్షించండి. And Daniel and his 3 friends దానియేలు తన ముగ్గురు స్నేహితులు were on pulses and water for 10 days. వారు కేవలము శాకాహార భోజనం చేశారు 10 దినాలు. And the Bible says after 10 days, బైబిల్లో రాయబడింది 10 దినాల తర్వాత their faces were fatter and fairer than other who took part from the king's food. వారి యొక్క ముఖములు రాజు భోజనం చేసిన వారి కంటే వీరి ముఖాలు, వీరి ఆరోగ్యము 10 అంతలు 10 రెట్లు శ్రేష్టంగా ఉండింది. There were also other Jewish boys, but they compromised. వారు వేరే వారు కూడా యూదులే, వారు రాజీ పడి రాజు దగ్గర పోయి కూర్చొని తిన్నారు. And then Melzar allowed them to continue in that food. ఇంకా అయితే మెల్జర్ అయితే ఈయనేమన్నాడంటే, ఈ నలుగురు పిల్లవాళ్ళు వీరు శాకాహారం పుచ్చుకున్నారు, వీళ్ళు అదే భుజించని అని వారికి అనుమతి ఇచ్చాడు. So for 3 years, Daniel and his friends ate this simple food. 3 సంవత్సరాలు దానియేలు తన స్నేహితులు ఈ శాకాహార ధాన్యం తీసుకున్నారు. So where did the 4 portions go? కల్దీల కంటే చాలా జ్ఞానం గల వారుగా వారు గ్రహించారు. So the first key కాబట్టి మొదటి తాళపు చెవి for you and me నీ కొరకు నా కొరకు is purity. పవిత్రంగా, రక్షణ తర్వాత పవిత్రంగా ఉండేది నేర్చుకోవాలి. You know, it's purity in spirit and purity in flesh. ఆత్మలో, శరీరంలో పవిత్రంగా ఉండాలి. Apostle Paul says, flee fornication. అపోస్తలుడైన పౌలు అంటాడు, వ్యభిచారం నుండి లేకపోతే ఈ యొక్క జారత్వం నుండి పారిపోండి. You know, we are wanting to know the will of God many times. అనేకసార్లు ఒకదానికి వచ్చి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని కోరుతుంటాము. Thessalonians says, తెస్సలోనిక పత్రికలో రాయబడి ఉంది, and this is the will of God, ఇది దేవుని చిత్తము, even your sanctification. మీరు పరిశుద్ధంగా జీవించే దేవుని చిత్తం. Flee fornication. కాబట్టి జారత్వం నుండి పారిపోండి. Purity in our thoughts. కాబట్టి తలంపులో పవిత్రత. You know, it's a great struggle. ఇది చాలా పెద్ద పోరాటం. The first key, Daniel purposed in his heart that he would not defile himself. కాబట్టి మొదటి తాళపు చెవి దానియేలు తన మనసులో నిశ్చయం చేసుకున్నాడు, నేను అపవిత్రపరచుకున్నాను. Then a crisis came. రెండోది, ఒక సమస్య వచ్చింది. Nebuchadnezzar saw a dream. నెబుకద్నెజర్ కలగన్నాడు, And he forgot the dream. ఆ కల మర్చిపోయాడు. And he wanted to know the interpretation దాని as well as the dream. దాని కల భావం తెలుసుకోవాలని కోరినాడు. And he called the wise men. తర్వాత జ్ఞానులను ఆయన పిలిచాడు. Tell me the dream and the meaning. ఈ గారడీ విద్య గల వారిని, కల్దీలను పిలిపించాడు. ఆ యొక్క మాంత్రికులను, నా కల చెప్పాలా, కల భావం చెప్పాలన్నాడు. Or else I will slay all of you. లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. And nobody could answer Nebuchadnezzar. ఎవరు కూడా జవాబు చెప్పలేకపోయారు. When Daniel heard of it, దానియేలు ఆ విషయం విన్నప్పుడు he approached the officer to buy more time from Nebuchadnezzar. నెబుకద్నెజర్ కొంచెం సమయం కొరకై అడగడానికి ఆఫీసర్ దగ్గర వెళ్ళి అడిగాడు. And what did Daniel do? అప్పుడు దానియేలు ఏం చేశాడు? Daniel chapter 2, దానియేలు 2 verse 17. 17. You can straight away read in Telugu, brother. 2:17 అండి. దానియేలు 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి 18. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవునికి వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన వేడుకొనుడని వారిని హెచ్చరించెను. The second key is fellowship. కాబట్టి రెండవ తాళపు చెవి ఏంటిదంటే సహవాసము. As soon as Daniel was in crisis, దానియేలు శ్రమలో, ఇబ్బందిలో ఉండగానే he first go to his friends. మొదట రక్షణ పొందిన తన స్నేహితుల దగ్గర పోయాడు. And together they prayed to the God of heaven. కలిసి ప్రార్థన చేశాడు పరలోకమందుల దేవునికి. And that very night God revealed to him
Nebuchadnezzar's dream and the meaning ఆ thereof. రాత్రే నెబుకద్నెజరు కళ దాని భావం కూడా ప్రభు బయలుపరిచాడు. Not only the lives of these four were saved, ఈ నలుగురి జీవితాల ప్రాణాల రక్షణ పొందేదే కాకుండా but all the wise men lives were saved because of Daniel's interpretation. దానియేలు యొక్క కళ భావం చెప్పినందుకు బబులోనులో ఉన్న జ్ఞానులందరి ప్రాణాల రక్షణ పొందినాయి. You can imagine so many of them would have been impressed by Daniel and his God. కాబట్టి ఊహించవచ్చు దానియేలు యొక్క తెలివి, తర్వాత దానియేలు యొక్క దేవుని విషయమై వారు ఎంతో ప్రశంసించుంటారు. So the first key is purity. కాబట్టి మొదటిది పవిత్రత, Second key is fellowship. రెండవది రక్షణ పొందగానే రెండవది సహవాసం. Fellowship is not just coming to the meeting. సహవాసం అంటే కేవలం కూడికొచ్చి కూర్చొని లేచిపోవడం కాదు. It's rather an informal meeting with believing friends. అంటే సహపాఠి విశ్వాసులతో కలిసి ముచ్చటించుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి. Having a cup of coffee together with believers. కలిసి విశ్వాసులతో కలిసి ఒక కప్ టీ తాగడం, వారితో పంచుకోవడం ఆత్మీయ విషయాలు. Spending some time on the phone talking to them. వారితో కొన్నిసార్లు విశ్వాసులతో చక్కని ఆత్మ సంబంధమైన ముచ్చట కలిగి ఉండాలి. They that feared the Lord spoke often one to another. యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు తరచుగా మాట్లాడుకుంటూ ఉండేవారని రాయబడి ఉంది. I think it's a prophecy for cell phones. అది ఈ సెల్ ఫోన్స్ లో ముచ్చరించుకోవడానికి ప్రవచనం. They that feared the Lord spoke often one to another. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారు తరచుగా ముచ్చరించుకుంటూ ఉండేవారు. Fellowship. సహవాసం. Then the third key, మూడో తాళం చెవి. we know Daniel was again in a crisis in chapter 6. 6వ అధ్యాయంలో దానియేలు మరొక ఇబ్బందిలో ఉన్నాడు. Nobody could pray to any other god or man except the king for 30 days. వేరే ఏ దేవునికి ఎవరు ప్రార్థన చేయొద్దు, 30 దినాలు రాజుకు మాత్రమే మొరపెట్టుకోవాలా. But Daniel, as his manner was, అయితే దానియేలు తన యొక్క అలవాటు ప్రకారము went to his room, తన ఇంటికి వెళ్ళాడు, opened his windows, కిటికీ తెరిచాడు, bowed his knees, మోకరించాడు, put his face towards Jerusalem, యెరూషలేము వైపుగా తల ముఖం తిప్పుకున్నాడు, and started praying and giving of thanks 3 times a day. ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. Daniel was in a habit of doing that. దానియేలుకి అది అలవాటుగా ఉండింది. And habits die hard. కాబట్టి అలవాట్లు అంత తొందరగా పోవు కదా. And in chapter 9, what do you see? 9వ అధ్యాయం మనం చూస్తున్నాం. And in chapter 10, 9-10లో you find Daniel fasting. దానియేలు ఉపవాసం ఉన్నాడు. You know, so the third key, I would put it in simple words. మూడోది సరళంగా చెప్పేస్తాను. Fasting, prayer and giving of thanks. ఉపవాస ప్రార్థన, కృతజ్ఞత అర్పించుట. Give thanks to the Lord. యెహోవాకు స్తుతి అర్పించుడి. In everything give thanks, for this is the will of God concerning you. ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించుడి, ఇది దేవుని చిత్తము. You know, this is the third key which you and I need to cultivate. ఇది మూడవది తాళం చెవి మనం Fasting అలవర్చుకోవాలి. and prayer and giving of thanks. ఇది మూడవది ఏంటంటే కృతజ్ఞత ప్రార్థన. Then the fourth key, నాలుగవది Daniel chapter 9, దానియేలు 9 verse 2. 2. దానియేలు 9:2. I'll just take 5 or 6 more minutes. ఇంకా 5 నిమిషాలనే. దానియేలు 9:2. అతను ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకి యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం వల్ల గ్రహించి తిని. Daniel was reading the book of Jeremiah. దానియేలు యిర్మీయా గ్రంథం చదువుతూ వచ్చాడు. And suddenly it struck to him అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది, that the captivity is going to end by the end of 70 ఈ years. 70 సంవత్సరాల తర్వాత చెర మాది తొలగిపోతుందని గ్రహించాడు. We are going to be free. మేము మరలా విడుదల పొందుతాం. What did he do? అంటే ఏం చేశాడు? He started fasting and praying. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. And in this very chapter, కాబట్టి ఈ అధ్యాయంలోనే the Lord reveals to him the great prophecy of the Messiah. ప్రభువు మెస్సియాను గురించిన బయలుపరిపిస్తాడు. In verse 26. 26లో. So, we won't read that. మనం చదవము. So, we are coming back to the fourth key. It is reading the scriptures. కాబట్టి 4వ తాళం చెవి మన రక్షణ తర్వాత లేఖనం బైబిల్ చదువుతూ ఉండాలి. Reading the scripture with understanding. గ్రహింపు పూర్వకంగా చదువుతూ ఉండాలి. Jeremiah says, యిర్మీయా అంటాడు, thy words were found, నీ వాక్యము, నీ మాటలు దొరకగానే and I did eat them. యెహోవా నేను వాటిని భుజించాను. And thy word was to me the joy and rejoicing of my heart. నీ యొక్క నోటి మాటలు అవి నా హృదయానికి ఆనందమును ఆహ్లాదాన్ని కలిగించాయి. For I am called by your name, O Lord of hosts. ఓ యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ పేరు నాకు పెట్టబడింది కదా. Thy words are sweet to my taste. నీ యొక్క మాటలు నా రుచికి అవి ఎంతో మధురమైనవి. Sweeter than the honey and the honeycomb. జుంటి తేనె దారుల కంటే అవి ఎంతో మధురమైనవి. Thy law is better to me than thousands of silver and gold. నీ ధర్మశాస్త్రము 1000 నాణెముల కంటే, బంగారు వెండి కంటే మరీ శ్రేష్టమైనది. The law of the Lord is perfect, converting the soul. యెహోవా ధర్మశాస్త్రము అది పరిపూర్ణమైనది, అది మనసును మార్చేస్తది. How can a young man cleanse his way? యవనస్తుడు తన జీవితాన్ని నడతను ఏ విధంగా పవిత్రంగా చేసుకోగలడు? By taking heed according to thy word. దేవుని యొక్క వాక్యం చదువు ద్వారానే కదా.
Thy word have I hid in my heart, నీ వాక్యము నా హృదయంలో భద్రం చేసుకుని that I ఉన్నాను, might not sin against నేను thee. విరోధంగా పాపం చేయకుండానట్లు. To whom shall we go, O Lord? ప్రభువా, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలము? Thou hast the words of eternal life. యేసు ప్రభువా, నీవే నిత్య జీవం మాటలు గలవాడు. The fourth key, reading scripture with కాబట్టి understanding. 4వ తాళం చెవి మనము దేవుని వాక్యాన్ని గ్రహింపుతో చదువుతూ ఉండాలి. The first key, purity, మొదటిది రక్షణ తర్వాత పవిత్రత, starts with a decision within. అంటే హృదయంలో తీర్మానం చేసుకోవాలా. The second key is fellowship. రెండవది సహవాసము. The third key is fasting and praying and giving of thanks. మూడవది ఉపవాసము, కృతజ్ఞత, ప్రార్థన. Fourth is reading the scripture regularly. నాలుగవది లేఖనము క్రమంగా చదువుతూ ఉండాలి. And the fifth is, ఐదవది it's a statement, అది ఒక ఆ మాట, అది interpreting God's handwriting దేవుని యొక్క చేవ్రాతను అనువదించుట, and explaining the same in simple words అవే మాటలను సరళమైన మాటలో వేరే వారికి వివరించుట, without charge. అంటే ఏ డబ్బు తీసుకోకుండా. You know, I'll take 3 more minutes. 3 నిమిషాలు. Belshazzar was the grandson of Nebuchadnezzar, బెల్షాజర్ నెబుకద్నెజర్ యొక్క మనుమడు. and he was quite a wicked fellow. ఈ బెల్షాజర్ చాలా దుష్టుడు. He gave a big party to 1,000 of his officers. తన యొక్క 1000 మంది అధికారులకు ఆయన పెద్ద విందు ఇచ్చాడు. He had many wives and concubines. ఆయనకు ఎంతో మంది భార్యలు, ఉపపత్నులు ఉన్నారు. It was a big drinking party కాబట్టి అందరూ కూడా త్రాగుతున్నారు in Babylon. బబులోనులో. He didn't care about his security because he was so secure in the walls of Babylon. చూడండి, బబులోను యొక్క ప్రాకారముల మధ్య ఎంత సురక్షితంగా ఉన్నాడంటే రక్షణను గురించి, భద్రతను గురించి ఏం చింతించలేదు. The walls of Babylon were 350 feet high. బబులోను యొక్క ప్రాకారంలో 350 మూరల ఎత్తు. They were 80 feet thick. తర్వాత అది ఎంత దళసరిగా ఉంటుందంటే 18 మూరల వెడల్పు ఒక There- గోడ. There were storerooms within the wall. ఆ గోడ లోపలనే స్టోర్ రూమ్స్ ఉన్నాయి. They had food for 20 years stored there. 20 సంవత్సరాల కొరకైన భోజనము యొక్క పదార్థాలు ఆ యొక్క గోడలో భద్రం చేశారు. The river Euphrates went to the center of Babylon. తర్వాత యూఫ్రటీస్ నది ఆ బబులోను ఆ పట్టణం మధ్య నుండి ప్రవహిస్తూ ఉంటుంది. There was no lack of water. కాబట్టి నీళ్లు కొరత లేదు. The walls were so thick that 6 chariots could go on the wall on the top. ప్రాకారాలు ఎంత దళసరిగా ఉన్నాయంటే 6 రథాలు వేగంగా ఒకటేసారి వెళ్ళొచ్చు. There were around 80 towers from where the soldiers could watch. తర్వాత 80 గోపురాలు ఉన్నవి. ఆ గోపురాల మీద కావలి వారు చూస్తూ ఉంటారు శత్రువు వస్తాడేమని. So secure. అంత భద్రంగా So ఉన్నారు. they were all drinking. అందరు త్రాగుతున్నారు. Soldiers drinking, king drinking, officers drinking. సైన్యాధిపతులు, రాజు, ఆయన భార్యలు, ఉపపత్నులు, Why? అధిపతులు అందరు త్రాగుతున్నారు. Why? Because nothing is going to happen to us. ఎందుకంటే మాకు ఏమి కాదనుకున్నారు. And then they crossed the limit. అప్పుడు వాళ్ళు మితిమీరిపోయారు. The king called for the vessels his grandfather had stolen from రాజు Jerusalem. ఏమన్నాడంటే, మా తాతగారు యెరూషలేము యొక్క పరిశుద్ధ ఆలయం తీసుకొచ్చిన పాత్రలు తీసుకురా ఇక్కడికి అన్నాడు. And they started drinking liquor in the holy vessels of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ సేవోకరణములో ఆ భయంకరమైన ఆ మాదక ద్రవ్యాలు పోసుకొని త్రాగుతున్నారు. And then suddenly the fingers of a man hand appeared. అప్పుడు దేవుని యొక్క చెయ్యి అక్కడికి On the wall wrote something. మనుషుని యొక్క చెయ్యి వంటి ఒక చెయ్యి వచ్చి And ఆ ప్రాకారం మీద రాశారు. And when the king saw that, his knees started knocking with each రాజు other. చూడగానే ఆయన నాడి మండలం పూర్తిగా విరిగిపోయింది, మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి. He totally got scared. పూర్తిగా భయపడిపోయాడు. He called all the wise men. జ్ఞానులందరూ పిలిపించాడు. Said, please read this writing for me, ఈ మాట చదవండి అన్నాడు. and I will give you these gifts. నేను నీకు ఈ వరం ఇస్తాను. And nobody could read. ఎవరు చదవలేకపోయారు. And seems his grandmother, the queen, comes to him. అప్పుడు ఆ యొక్క రాణి అయిన తన అవ్వ వచ్చింది. There is a man in the kingdom in whom is the spirit of the holy gods. బెల్షాజర్, నువ్వు మర్చిపోయావా? నీ రాజ్యంలో, నీ సంస్థానంలో దేవుని యొక్క ఆత్మగల ఒక మనిషి ఉన్నాడు, దానియేలు, ఆయన పిలిపించు. In the time of your grandfather, he interpreted dreams ఎందుకంటే and understood dark sentences. మీ తాతగారి సమయంలో ఆయన కలలను, ఆ యొక్క గూఢమైన మర్మాలను గ్రహించే స్తోమత గలవాడు. Call him. పిలిపించు. Daniel was 85 years old at that time. అప్పటికి దానియేలు వయసు ఎంత తెలుసా? 85 సంవత్సరాలు. And when Daniel came there, దానియేలు ప్రవక్త అక్కడ వచ్చాడు. he felt very sorry that his God has been so humiliated. ఇంకా ఆయన చూచాడు, పరిశుద్ధ సేవోపకరణాలు త్రాగుతున్నారు. చూచాడు దానియేలు, ఆయన గుండె పగిలిపోయింది. అయ్యో, నా దేవుని యొక్క ఆలయం యొక్క వస్తువులు ఇంత భయంకరంగా వాడేస్తున్నారు. ఆయన చాలా బాధపడ్డాడు. The king said, Daniel, read this for me. రాజు దానియేలు పిలిచాడు. పిలిచి ఈ మాటలు చదవని చెప్పాడు. I will give you a scarlet robe. నేను నీకు వెంటనే ఊదారంగు వస్త్రం ఇస్తాను. I will give you a gold chain around your neck. బంగారు గొలుసుని మెడలో And వేస్తాను. I will make you a third ruler in the kingdom. 3వ అధిపతిగా అవుతావు రాజ్యంలో. Because right now there were 2 rulers. ఎందుకంటే అప్పటికే 2 అధిపతులు ఉన్నారు. He said, I'll make you the third ruler. నేను 3వ అధిపతిని ఇస్తాను. But Daniel said,
అప్పుడు దానియేలు అన్నాడు, Let thy gifts be to thyself, నీ యొక్క వరములు నీ యొద్దనే ఉంచుకో, and thy rewards to another. నీ యొక్క బహుమానాలు ఇంకా ఎవరికైనా చేసి. Yet అయినను I will read the writing నేను ఆ యొక్క వ్రాయబడిన మాట చదువుతాను, and make known its interpretation to the king. తర్వాత దాని యొక్క భావానికి చెబుతాను. And you know the story. కథ మనకు తెలుసు. Mene mene tekel uparsin. మెనే టెకెల్ ఉఫార్సిన్. God has numbered your days. దేవుడు నీ దినములు లెక్కించాడు. You have been found wanting. నీవు కొరతబడ్డావు. And God has given this kingdom to the Medes and the Persians. దేవుడి రాజ్యాన్ని మాదీయులకు పారసీలకు ఇచ్చేశాడు. That very night, అదే రాత్రి King Cyrus ఆ యొక్క కోరేష్ రాజు overtook Babylon. బబులోను జయించాడు. Belshazzar was slain. బెల్షాజరు చంపబడ్డాడు. And Darius became the king. ఇంకా తర్వాత దర్యావేషు రాజు అయ్యాడు. And Daniel still remained there. దానియేలు అక్కడనే ఇంకా అధికారంలో ఉన్నాడు. He again became Darius' favorite. తర్వాత దర్యావేష్ కు చాలా సన్నిహితుడుగా దానియేలు అయ్యాడు. You know, this is God's handwriting. కాబట్టి ఇది దేవుని యొక్క చేవ్రాత బైబిల్. It's a challenge for you and me ఇది నీకు నాకు సవాలు. to understand it, దాన్ని గ్రహించాలి. to make it simple for others, వేరే వాళ్ళకి ఇంకా సరళమైన శైలిలో చెప్పాలి. and do it without charge. తర్వాత డబ్బు తీసుకోకుండా చేయాలి. Don't serve the Lord for money. డబ్బు కొరకై సేవ చేయొద్దు. The Lord will give you enough. ప్రభునికి ఇస్తాడు సమృద్ధిగా. You know, remember the 5 keys. ఆ 5 తాళపు చెవులు జ్ఞాపకం ఉంచుకోండి. Purity, రక్షణ, తర్వాత పవిత్రత, fellowship, తర్వాత రెండోది సహవాసము, fasting and Modu- prayer and giving of thanks, మూడోది ఉపవాసము, ప్రార్థన, కృతజ్ఞత, reading scripture with understanding, నాలుగవది లేఖనము గ్రహింపుతో చదవాలి, and explaining God's handwriting in simple words. ఐదవది దేవుని యొక్క వాక్యమును సరళమైన భాషలో వేరే వారికి వివరిస్తూ ఉండాలి, Without charge. తర్వాత డబ్బు తీసుకోకుండా. You know who were the wise men who came seeking for Jesus? యేసును వెతుకుతూ వచ్చిన జ్ఞానులు ఎవరు తెలుసా? They are called as the Magi. వారేమంటారంటే మెగాయ్ అంటారు, లేకపోతే ఈ యొక్క జ్ఞానులు అంటారు. In the book of Daniel, they are called as the magicians. కాబట్టి దానియేలు గ్రంథంలో వాళ్ళను గారడీ విద్య గలవారు, లేకపోతే But ఆ the- యొక్క గూఢమైన విషయాలు తెలుసుకునేవారు అంటారు. But the real word is Magi. కానీ నిజంగా చూస్తే ఈ జ్ఞానులు అనే మాట ఉపయోగించబడింది. It seems certain families of this Magi had trusted in the God of Daniel. కాబట్టి ఆ యొక్క బబులోన్ సామ్రాజ్యంలో ఉన్న ఆ జ్ఞానుల్లో కొంతమంది కుటుంబాలు దానియేలు దేవుని నమ్ముకున్నారు. And Daniel through the book of Numbers had told them, a star shall arise out of Jacob. తర్వాత దానియేలు ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళకి చదివి చెప్పాడు సంఖ్యాకాండంలో ఒక వచనం తీసుకొని, ఎందుకంటే యాకోబులోని నక్షత్రం ఉదయించును, ఆ వచనం తీసుకొని వారికి వివరించాడు. And in the Babylon culture, the Magi put the king on the throne. కాబట్టి బబులోని యొక్క సాంప్రదాయం ఏంటిదంటే నక్షత్రం జన్మించినప్పుడు నక్షత్రం జన్మించగానే ఆ వ్యక్తిని తీసుకొని రాజుగా చేస్తారు. And when the right time came, కాబట్టి సమయం వచ్చింది, when our Lord Jesus Christ was born, యేసు ప్రభు జన్మించినప్పుడు God revealed to this Magi, దేవుడు ఈ జ్ఞానులకు బయలుపరిచాడు, follow the star. ఆ యొక్క నక్షత్రం వెంబడి వెళ్ళండి. And when they reached Herod, వారు హేరోదు వెళ్ళినప్పుడు those Magi said, ఆ యొక్క జ్ఞానులు అన్నారు, where is he that is born the king of the Jews? యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? Because it was in their culture to put the king on the throne. ఎందుకంటే వారి సాంప్రదాయం ఏంటంటే ఆ యొక్క రాజును సింహాసనం మీదకి ఎక్కించాలి. So may the Lord really help us. ప్రభు నిజంగా ప్రభు మనకు సహాయం And చేయగలరు. bless us and make us overcomers. ప్రభు మనల్ని దీవించి మనల్ని జయించి వారిగా I have చేయగలరు. written unto you, young men, యవనస్తులారా నేను మీకు రాయిచున్నాను, because the word of God dwells in you, ఎందుకనగా దేవుని వాక్యం మీలో నిలుచున్నది, and you have overcome the wicked one. మీరు